అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛార్జీలను తగ్గిస్తూ మళ్ళా కూడా ఛార్జీలు పెంచుకోకుండా చూస్తానని చెప్పేసి మరి చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మరి ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలు ఖండిస్తున్నారు. 2 నెలలకే 6 నెలలకే మరి నవంబర్లో 6,000 పైననే మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో 9,000 పెంచాలని చెప్పేసి ఈరోజు సుమారుగా 15,400 కోట్లతో ఈరోజు ప్రజలపై భారం వేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని. ఈరోజు ఇవన్నీ కూడా మరి మీరు ఆనాడు చెప్పినవి నేనైతే సంపద సృష్టిస్తా, నేనైతే ప్రజలకు ఇచ్చిన సూపర్ 6లు ఆయన చెప్పినవన్నీ అలింగానివన్నీ కూడా చెప్పుకొని ఆ రోజు ఎలాగైతే చెప్తే గద్దెనెత్తానని చెప్పేసి ఆనాడు వాళ్ళంతా కూడా అబద్ధం మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు నుంచి దక్కిన తర్వాత మరి ఆ మాటలన్నీ కుంగలో తొక్కుతూ ఈరోజు ప్రజలపై మోపెడు మరి అంతా కూడా భారాన్ని ఈరోజు ఇచ్చిన సంగతి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే, మా ప్రభుత్వం ఉండింటే, మా జగనన్న సీఎంగా ఉండింటే ఈ పరిస్థితిలో ఈ పాటికి అమ్మఒడి పడేది, మరి రైతన్నలకు పడేది, ధరల స్థిరీకరణ వచ్చేది, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి అందేటివి ప్రజలకంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనే ప్రతి ఒక్కటి కూడా మరి విద్యార్థులతో సహా ఈరోజు ఆనందంగా ఉండేది. కానీ ఈ కూట ప్రభుత్వం అబద్ధాల హామీలతో మరో సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి ఈరోజు ఏది పట్టించుకోకుండా మరి అమ్మఒడి గాలికి వదిలేశారు. అన్నదాత సుఖీభవ మరి పట్టించుకుంటలేరు. ధరల స్థిరీకరణ లేదు, పెట్టుబడి సాయము లేదు, ఏది లేదు. ఈరోజు మరి 6 నెలలకి ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వం ఏదయ్యా అంటే కూట ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. మేము ఈరోజు ఆందోళన దిగాం. ఇప్పుడు అంతా కాదు, ఇది ఆరంభం. ఈరోజు చెప్తున్నాం కూట ప్రభుత్వాన్ని ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాటం చేస్తాదని చెప్పేసి ప్రజల తరఫున ప్రజలకు అర్థమయ్యేలా మరి ఈరోజు మరి వాళ్ళకి ప్రభుత్వానికి అర్థమయ్యేలా కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా నువ్వు చేసేది ఇదంతా కూడా ఒక్క కరెంటు బకాయిలు 2014లో నువ్వు సీఎంగా నువ్వే కదా ఉండేది. అప్పుడు 29,000 కోట్లు ఉంటే నువ్వు 2019లో మరి దిగేటప్పటికి అవే ఆ 29,000 కోట్ల బకాయిలు 89,000 కోట్లు అయినది వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఎవరు ఎక్కువ చేశారని కరోనా పరిస్థితులలో 2019 గవర్నమెంట్ మాది వస్తే మా జగన్ సీఎంగా ఉంటే మరి కరోనా పరిస్థితుల్లో 2 సంవత్సరాలు అల్లాడిపోయిన పరిస్థితులలో కూడా ఎక్కడా కూడా నా అక్క చెల్లెమ్మలు బాధపడకూడదు, ఎక్కడా కూడా నా పేదరికం నా రైతులు కష్టపడకూడదు, ఎక్కడా కూడా వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు జగనన్న చేసేది ఒకసారి కుటుంబ ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.